బస్లోనే ఉన్నాను. బస్ నెంబర్ 6499. నా సీట్ నెంబర్ 10 లెఫ్ట్ సైడ్, నీది 14 రైట్ సైడ్. జాగ్రత్త. వరుణ్, చెప్పు. అంతా ఓకే కదా? ఓకే. హైదరాబాద్ బస్ వచ్చింది 6499. ఎక్కండి. ఏం చేస్తున్నావు? చీకట్లో చేస్తున్నాడండి. ఎరా ఉల్లెలా ఉందిరా? చూస్తారన్నాళ్ళు బేగనే కొట్టండి. ఇలా కొడితే కానీ మీకు బుద్ధి రాదు. ఏం చేద్దాం? పోలీసులకు అప్పచెప్దామా? ఆ తన్ను మనకెందుకు? బయట పడేస్తే ఆడే రేపొద్దున లేచిపోతాడు. ఎక్కడా? తెలీదు. అంత ఈజీగా ఎందుకు చెప్తాడు?
పోలీస్ స్టేషన్. ఏంటి? నా కూతురికి ఏదైనా నేను చంపేస్తాను. నీ కూతురికి ఏమైనా అయితే నువ్వు నన్ను చంపడం కాదు, నేనే నేను చంపేస్తాను. వీడేంట్రా నాకు రివర్స్లో వార్నింగ్ ఇస్తున్నాడు? మళ్ళీ చెప్తున్నా, నీ కూతురికి ఏమైనా అయితే నువ్వు నన్ను చంపడం కాదు, నేనే నేను చంపేస్తాను. ఏంటిది? బంగ్ తాగితే ఏమవుతుంది? బాడీ సపోర్ట్ చేస్తే మంచి కిక్ వస్తుంది. చేయకపోతే ఏముంది, కక్ వస్తుంది. మీకు విషయం తెలుసా, ఇది ఏ మూడ్ లో అయితే తాగుతారో అదే మూడ్ లో నెక్స్ట్ 24 hours ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏడుస్తున్నప్పుడు తాగితే ఏడుస్తుంటారు, నవ్వుతుంటారు, మరి తాగితే ఉంటారు. ఐ మీన్ కలర్స్ కలర్స్. చాలే. ఏయ్ దీనికి ఇంక ఈ సీన్లో ఇదే డైలాగ్ ఫిక్స్. ఏయ్ హ్యాపీ హోలీ! ఏయ్, కళ్ళు దొబ్బాయా? టర్నింగ్ ఉందని తెలీదా? స్పీడ్ లిమిట్ లో ఉండాలి కదా. ఈ రోడ్ మీ బాబు గారు సొమ్ము అనుకున్నావా? సారీ బాస్. ఇదోటి ఏమన్నా అంటే మన ఎడుగు మోన్ పెట్టుకుని సారీ అనేస్తారు. మీ ఆడవాళ్ళకి బాగా ఎక్కువైంది. ఎవరు ఏమన్నా బలుపు. హే మిస్టర్, మర్యాదగా మాట్లాడమ్మా. ఏయ్, కొడితే పగిలిపోద్ది. 20 ఏళ్లకు ఉద్యోగం, 20,000 జీతం రాగానే బైక్లు కొనడం, రోడ్ మీదకి వచ్చేయడం. అసలు మీ ఆడవాళ్ళు రోడ్ మీదకి వచ్చాక 90% ఇండియాలో ట్రాఫిక్ జామ్లే యాక్సిడెంట్లు. క్లచ్ తెలీదు, బ్రేక్ తెలీదు, స్టాండ్ వేయలేరు, కిక్ కొట్టలేరు. ఓ గియర్ లైన్ బళ్ళు వేసుకుని ఎగేసుకుంటూ వచ్చేస్తారు. ఏయ్ ముయ్.
సీన్లో దానికి సింగిల్ డైలాగ్. ఇవేం పాడల్వట్లే, మన ఇంట వంటలేదు ముదృష్టపు దానా. ఏయ్ మొయ్ ఏయ్ అంటే ఒక్కటిచ్చానంటే అసలు నిన్ను కాదు, నిన్ను ముద్దు చేసి ఇలా తయారు చేసినా మీ డాడీ నానాలి. ఏయ్ ఏయ్ పోయ్. ఇప్పుడు ఆ అబ్బాయి ఈరోజు నైట్ ఫ్లైట్కి యూఎస్ వెళ్ళిపోతాడంట. ఒకసారి వచ్చి మీట్ అవుతాను అంటున్నాడు. రమ్మని చెబుదామా? సరే రమ్మని చెప్పండి, దీని సంగతి నేను చూసుకుంటానుగా. అరగంటలో సెట్ అయిపోతుందిలే. హలో కుందనా, నా బుజ్జివి కదూ, నా బంగారు కొండవు కదూ, మమ్మీ మాట వింటావుగా. మంచి సంబంధం, లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఈ పెళ్ళైతే నువ్వు యుఎస్ వెళ్ళొచ్చు. మా వాళ్ళంతా యుఎస్లోనే ఉన్నారు. నేనే మీ డాడీని చేసుకొని ఇక్కడ ఉండిపోయాను. లైఫ్లో ఒక్కసారైనా అమెరికా చూడాలనేది నా కోరిక. ఈ పెళ్ళైతే నీ పేరు చెప్పుకొని నా కోరిక తీర్చుకుంటానే. ప్లీజే. ఏం లేదు, ఆ అబ్బాయి వచ్చినప్పుడు జస్ట్ కాముగా కూర్చో, మిగతావన్నీ నేను మేనేజ్ చేసుకుంటాగా. ఏ హాయ్, హౌ ఆర్ యు? హే, ఎందుకంత నర్వస్ ఫీల్ అవుతున్నా? ఫీల్ ఫ్రీ. అమ్మాయికి కొంచెం సిగ్గెక్కువ బాబు. ఐ లైక్ ఇట్. టీ తీసుకుంటారా, కాఫీ తీసుకుంటారా? తనతో మాట్లాడతాను. ఓకే. అది సరే, నీ హాబీస్ ఏంటి? అమ్మాయి వంట చాలా బాగా చేస్తుంది బాబు. వంట మనిషిని హైర్ చేసుకోవచ్చు. ఇంటి పనులు కూడా చాలా బాగా చేస్తుంది. పని మనిషి కూడా దొరుకుతుంది. పాపకి సంగీతం నేర్పించాం, పాటలు చాలా బాగా పాడుతుంది. మాటలు నేర్పించలేదనుకుంటా. బిస్కెట్స్, ఫ్రూట్స్ పెట్టాను. ఇంకేమైనా కావాలా? కొంచెం ప్రైవసీ కావాలి. ఓకే కుందనా, ఐల్ కమ్ టు ద పాయింట్. నాకు $10,000 మంత్లీ శాలరీ వస్తుంది. నీకు కూడా జాబ్ ఖచ్చితంగా దొరుకుతుంది. సో ఈ వంట మనుషులు, పని మనుషులు, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఈ ఖర్చు అంతా పోను మనకు $7,000 సేవ్ అవుతుంది. మన పెళ్ళైన తర్వాత 2 ఏళ్లకు మనకు ఫస్ట్ చైల్డ్ పుట్టాలి. అంటే పెళ్ళైన 1 year తర్వాత మనం గేమ్ స్టార్ట్ చేయాలి. ఈలోపు నేను యూరోప్ ట్రిప్కి వెళ్ళొస్తాను. నా సేవింగ్స్ కూడా డబుల్ అవుతాయి. అవి మన చైల్డ్కి ఉపయోగపడతాయి. సో ఎండ్ ఆఫ్ ద డే సొంత ఇల్లు, సొంత కారు, సొంత పిల్లలు, కావాల్సినంత బ్యాంక్ బ్యాలెన్స్. ఇది నా లైఫ్ స్టైల్. ఏమంటావు? ఆడవాళ్ళు డ్రైవింగ్ చేయకూడదా? వాట్? ఆడవాళ్ళు డ్రైవింగ్ చేయకూడదా? ఎందుకు చేయకూడదు? చేయొచ్చు. మరి వాడేంటి 90% యాక్సిడెంట్స్ ఆడవాళ్ళ డ్రైవింగ్ వల్లే జరుగుతున్నాయని తిడుతున్నాడు. వాడేవుడు? నా మొగుడు. మొగుడా? అది కాదన్నయ్య. అన్నయ్య? అవునన్నయ్య. ఆడవాళ్ళు డ్రైవింగ్ చేయకూడదా? అసలు మీ మగాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ వల్లే కదా 100% యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఏ మీ మగాళ్ళే డ్రైవింగ్ చేయాలా, ఆడవాళ్ళు చేయకూడదా? ఒక్కసారి మేము ఆడవాళ్ళం బండెక్కితే మీ మగాళ్ళ బంపర్లు పగిలిపోతాయి. నో, ఐ కాంట్ టాలరేట్ దిస్. బై. బాబు చూడు బాబు, అదేంటంటే ఈరోజు హోలీ కదా, ఫ్రెండ్స్ పాలని చెప్పి భంగిచ్చేశారంట. పాపం అమాయకురాలు కదా, తెలియక తాగేసింది. మీరిద్దరూ ఇంకొంచెం కూర్చొని మాట్లాడితే బాగుంటుందేమో. సారీ అంకల్. పెళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తే అది నాదవుతుంది. చెల్లి మీద ఇన్వెస్ట్ చేస్తే అది బావదవుతుంది. నేను నా కోసం సంపాదిస్తాను, బావ కోసం సంపాదించను. బాయ్. అదిగో అదే వాడి సింగిల్ సన్. ఇంట్లో వాడు వాడమ్మ ఇద్దరే ఉంటారు. కాటకమన్ సెంటర్లో ఒక బట్టల షాప్ కూడా ఉంది. సరిగ్గా 9ంటికి ఇంటి నుంచి బయటికి వెళ్తాడు. బ్యాక్గ్రౌండ్ ఏం పెద్దగా లేదు. వీడు కుమ్మేసిన దిక్కు దివారం. అదిగో బండి తీసాడు. బయటకు వస్తాడు. రెడీగా ఉండు, రెడీగా ఉండు. కొత్త గొప్ప గిలిపోవాలి. Maya so,
తను తను ఏ వద్దు. అవును చాలా రిస్క్. ఒక పని చేస్తాను, ఓవర్టేక్ చేస్తాను, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను, ఫేస్ టు ఫేస్ ఐ కాంటాక్ట్ అద్దరిపోద్ది. అమ్మ నా బూతులు తింటే వెళ్ళలేక చచ్చిపోవాలి దొంగ చచ్చిన. మొదలెట్టు. ఆడపిల్లలు తిట్టారా? అమ్మాయి తిట్టే బూతులు విని సిగ్గుతో సూసైడ్ చేసుకో. పక్కదేమా కూర్చో అర్జెంట్ సార్. సార్తో మాట్లాడండి. ప్లీజ్ అండి రండమ్మా. ఉండండి సార్. అక్కడ సార్ ఉన్నారు, రండి మాట్లాడదాం. మన అరే సెట్ రమ్మంటుంటే రండమ్మా. అరే మీరు మరీ మొహమాట పడుతున్నారు. సార్ ఉన్నారు, వెళ్ళండి. అది చెట్టు నీకే, రామ్మా. లేదు, సార్తో మాట్లాడాల్సిందే. ఇది అమ్మాయి మొబైల్ నంబరు. బాయ్. అటు డిఎస్పీలో ఆడు నెంబర్ ఇచ్చా. చచ్చాడు ఫోన్ చేస్తే. ఆ సూప్ ఏంటే నాకేదో డౌట్గా ఉంది. అవునే, నాకు కూడా నా పైన డౌట్ గానే ఉంది. డాడీ, మీది లవ్ మ్యారేజ్ కదా? ఆ, ముందు నువ్వు మమ్మీని ఫాలో అయ్యావా, మమ్మీ నిన్ను ఫాలో అయిందా? ఏంట్రా పిచ్చి ప్రశ్న? చెప్పండి డాడీ ప్లీజ్. నేనే ఫాలో అయ్యానులే. బాబాయ్ది కూడా లవ్ మ్యారేజ్ కదా? అర్థమైంది. ముందు మీ బాబాయే ఫాలో అయ్యాడంటమ్మా, కానీ మీ పిన్నే ఒప్పుకోలే. బాగా సతాయించిందంట వాడిని. మీ బాబాయే చెప్పేవాడు. మీ అందరి లవ్ స్టోరీస్ లోనూ మీరే ముందు ఫాలో అయ్యారు, మరి నేనేంటి డాడీ, నేనే వాడిని ఫాలో అవుతున్నాను. అనుకున్నాను ఇది ఆ పెళ్లి కొడుకుని అన్నయ్య అని పిలిచినప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఇది ఇలాంటి పెంటేదో పెడుతుంది అని. వద్దు వద్దు అంటే విన్నారా? కూతుర్ని కూతుర్లా కాకుండా కొడుకులా పెంచారు. ఇప్పుడు చూడండి ఇదే ఫాలో అవుతుందంట. సిగ్గు లేకపోతే సరే. నా నోరు ముయించడం కాదు, దానికి గడ్డి పెట్టండి. ఆ చెప్పిన దానికల్లా తాళం వేసుకుంటూ వెళ్తే మనం ఇంటికి తాళం వేసుకొని వెళ్లాల్సి వస్తుంది. ఎవర్రా అబ్బాయి? తెలీదు. పేరేంటి? తెలీదు. కాలనీలో ఉంటాడు. ఏం చేస్తుంటాడు? హాయ్. హాయ్ సార్. రామ్మా. నమస్కారం. నమస్తే, బాగున్నారా? ఎక్సెల్ సైజులో షర్ట్ కావాలి. హాయ్. చూడండి. ప్యాక్ చేయండి. ఇదిగో. డబ్బులు కౌంటర్లో కట్టండి బాబు. డబ్బులు ఇచ్చి బిల్ పట్టరా. అయ్యి బాబోయ్, రావు గారు అండి. నమస్కారం బాబు. పెదబాబు గారు బాగున్నారా? మీ దైవలో బాగానే ఉన్నానండి. నా భార్య, నా కూతురండి. నమస్తే. పండగ కదండి, అల్లుడు గారు వస్తున్నానండి. బట్టలు తెద్దామని. అమ్మాయి తిద్దాను కానీ అల్లుడు గారికి నచ్చదండి బాబు. ఈ జనరేషన్ టేస్ట్ మనకు తెలదు కదండి. అన్నట్టు మీ చిన్న అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారండి. మన కమిషనర్ గారు రెండో అబ్బాయి ఉన్నాడండి బాబు. ఈ మధ్యనే పెట్రోల్ బంకులు శాంక్షన్ చేసి ఆఫీసర్ అయ్యాడండి. 2 చేతులు బాగా సంపాదిస్తున్నాడు. మీ లెవెల్ తగ్గ సంబంధం అండి. చూడమంటే చూస్తాను, ఏమంటారు? నా చిన్న కూతురు చనిపోయిందండి.
ఆడపిల్ల ఇబ్బంది పడుతుంటే హెల్ప్ చేయాలని కామన్ సెన్స్ కూడా లేదు. చచ్చి. ఆ. ఏయ్ ఏంటి ప్రాబ్లం? బండి ప్రాబ్లం. సరే కూర్చో కూర్చో. ఏంట మగడా ఏంటి? బండి. ఓకే ఓకే తీ. ఎరా ఈసారైనా బండి పికప్ పెరుగుతుంటావా? అది తోలే మనిషిని బట్టి ఉంటది. నాకేట్రా బాబు, బాగానే తోలుతాను. అందుకేరా నీ బండి ఇంకో చేతిలో వెళ్ళకుండా నీ చేతిలోనే ఎడుతుంది. ఎలా ఈడక్కడ ఎరా శివగడు కనిపించాడా? నైట్ డ్యూటీ అంట, ఇక్కడే పడుకున్నాడు. ఏ పక్కన అంకుల్కి నైట్ డ్యూటీ ఏంట్రా? రే ఆ డ్యూటీలు ఎప్పుడో మానేసాను. ఎద్దవా ఎక్కువ మాట్లాడే అనుకో నీ రాడ్ ఇచ్చి కొట్టేయగలను. ఒరే అది నా రాడ్రా బాబు. ఈ షెట్టిగాడి షాప్ లో రాడ్లన్నీ ఈ షెట్టిగాడివే. అటు చూడండి రా. రా మనోడితోటి అంత బాగా చూపించుకుంటుంది ఎవర్రా అది? నేను ఫస్ట్ టైం చూస్తున్నా. హాయ్ రా. హాయ్. తన బండికి ఏదో ప్రాబ్లం ఉంది, కొంచెం చూడరా. ఇక్కడ చాలా బైక్లు ప్రాబ్లంలో ఉన్నాయి. ముందు అవి చూడాలి కదా. పెట్టెలు మనం చేసి ఉంచుతా. సరే అయితే నాకు కొంచెం పని ఉంది, మళ్ళీ కలుద్దాం. మరి నేను ఆటోలో వెళ్ళు. ఏ నీ పేరేంటి? వరుణ్. హ? నీ పేరేంటి? కుందన. మీరెవరు? మేము వాడికి బెస్ట్ ఫ్రెండ్స్. ఓ హాయ్. సో ఆర్ యు సీరియస్ అబౌట్ హిమ్? మేబీ. నీకు వాడి ప్రేమ ఎంత అవసరమో మాకు తెలియదు, కానీ వాడికి మాత్రం నీ ప్రేమ చాలా అవసరం. డోంట్ మిస్ హిమ్, ఎందుకంటే వాడికి ప్రేమించడం మాత్రమే తెలుసు. నీది సూపర్ టేస్ట్ అమ్మా. కాకపోతే మావాడు కొంచెం టిపికల్ కేసు, కొంచెం కొత్తగా ట్రై చేయి, పడిపోతాడు. అవును, మీ వాడు టిపికలే కాదు, కొంచెం మెంటల్ కూడా. అందుకే మ్యాడ్ గా ట్రై చేస్తున్నాను. గుడికొచ్చినప్పుడైనా కాస్త పద్ధతిగా రావచ్చు కదా. ఈ డ్రెస్సులేంటి? ఈ జనరేషన్ ఆడపిల్లలు ఏంటో ఏం. ఇందరికీ అభయం ములిచ్చుచే కందువగో మంచి బంగారు చే ఇందరికీ ఇందరికీ అభయం ములిచ్చుచే కందువగో మంచి బంగారు చే ఇందరికీ అభయం ములిచ్చుచే కందువగో మంచి బంగారు చే ఇందరికీ అభయం ములిచ్చుచే. హారతి తీసుకోండమ్మా. అమ్మా హారతి. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. ఆ అమ్మాయి ఎవరండి? కుందన అని బ్యాంక్ మేనేజర్ గారి అమ్మాయి. ఓ, ఏం కావాలండి? షర్ట్స్ చూపించు. ఎవరికండి? ఏ ఎవరికో చెప్తే గాని చూపించవా? సైజ్ తెలిస్తే కానీ చూపించలేమండి. సైజు ఆయన సైజ్ ఎంత? అదే సైజు మంచివి చూపించు. మా దగ్గర మంచివి ఉంటాయండి.
అందుకే మీ దగ్గరికి వచ్చామండి. ఇదెంత? 350 అండి. మన రేంజ్ కి చూపించమ్మా. ఓ మన అంటే మీ రేంజా అండి నా రేంజా అండి? ఎక్స్ట్రా లొద్దు గాని చెప్పింది చెయ్యి. ఆయ్ ఇది చూడండి. ఇది పక్కన పెట్టు. ఓకే అండి. దీనికి మ్యాచ్ అయ్యే జీన్స్ చూపించు. సైజ్ ఎంత అండి? సైజ్ సార్ సైజ్ 32 అండి. ఇది ఓకే. ఆయ్ మగాళ్ళు ఇంకేం వేసుకుంటారు? అర్థమైందండి. అదొకటి ఇదొకటి మ్యాచింగా అండి? ఇందాకేం చెప్పాను? ఎక్స్ట్రాలు వద్దన్నారండి. గుడ్, ప్యాక్ చెయ్యి. ఆయ్ డిస్కౌంట్ లేదా? ఏం చేస్తాం, మేం ఫిక్స్ అయ్యాం కదా కొనాలని. హే హలో. ఏయ్ ఏంటి? ఏంటిది? గిఫ్ట్. ఎవరికి? నీకే. ఎందుకు? ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం. నాకు ఇష్టం ఉండక్కర్లేదా? ఇంత అందమైన అమ్మాయిని ఇష్టం లేదని ఏ ఫూల్ అయినా చెప్తాడా? నువ్వు అందంగా ఉన్నావని ఇంతకుముందు ఏ ఫూలైనా చెప్పాడా? నువ్వేం అందంగా లేవు. ఇదిగో తీసుకో. నేను అందంగా లేనా? అంత మాట అనేసాడంటే నా ఫేస్ కి తక్కువ. వాడి దృష్టిలో అందమంటే ఫేస్ కాదేమోనే. మరి ఇప్పుడు అమ్మాయి అయితే అబ్బాయి బట్ అకార్డింగ్ టు ద లా ఆఫ్ మేల్ మ్యాగ్నెటిజం అబ్బాయిలు 2 టైప్స్. టైప్ 1 ఫిగర్ ఎలా ఉన్నా పర్లేదు, ఫేస్ మాత్రం సూపర్ ఉంటే చాలు అనుకుంటారు. టైప్ 2 ఫేస్ ఎలా ఉన్నా పర్లేదు, ఫిగర్ మాత్రం పిచ్చెక్కించాలనుకుంటారు. ఐ థింక్ వీడు టైప్ 2 అనుకుంటారు. అది నా షేప్ కి తక్కువే. నన్ను చూసి కాలు మీద కాలేసుకోకుండా కూర్చునే మగాడు ఉంటాడా? కనుక అది మాట్లాడదు మగాళ్ళ గురించమ్మా. అయితే నువ్వు వేసుకోవాలి కదా. కట్ చేస్తా. ఏంటది? నాలుగు నాన్న. ఈ క్లారిటీ బాగుంది. ఆపండి కుందనా, నీకన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి, కానీ అబ్బాయిల్ని టెంప్ట్ చేయాలంటే చూపించాల్సినవి చూపించాలి, దాచాల్సినవి దాచేయాలి. అర్థమైంది. రే యాకి, స్టాక్ వచ్చిందా? మళ్ళీ చేస్తాను. ఏంటిది? నన్ను క్లియర్ గా చూడు. నా ఫేసు, నా ఫిగరు. ఇప్పుడు చెప్పు, నేను అందంగా లేనా?